చిన్న చిన్న తరహా వాళ్ళకందరికీ కూడా ఇటువంటి ఆహారంలో కూడా డెఫిసిట్స్ కూడా కనిపిస్తున్నాయి మనకి. ఈ చిరుధాన్యాలు కేవలం చిరుధాన్యాలలాగే తినకూడదు. ఈ చిరుధాన్యాల్లో ఉన్నటువంటి ఈ కార్బోహైడ్రేట్ గ్లూకోజ్ని అంచెలంచెలుగా విడుదల చేస్తుంది. మనము రైస్ ఎక్కువగా తిన్నట్లయితే ఏమవుతుందంటే డైరెక్ట్గా బ్లడ్ షుగర్ లెవెల్స్ ఇంక్రీజ్ అయిపోతాయి. ఇక మన దేశంలో, ఈ ప్రపంచంలో మన దేశంలో మిల్లెట్స్ అతిపెద్ద ఉత్పత్తిదారుగా మనం చెప్పుకోవచ్చు. ఇలా మన దేశంలో గోధుమలు, బియ్యం అనేటటువంటివి ఎక్కువగా వాడకంలో ఉంది. ఈ గోధుమలు, బియ్యం వాడటం వల్ల, బియ్యం ఎక్కువగా వాడటం వల్ల ఈ బియ్యంలో ఉన్నటువంటి ఈ కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి కదా, పిండి పదార్థాలు, ఇవి ఏమవుతుందంటే డైరెక్ట్గా మన శరీరంలోకి షుగర్ లెవెల్స్ ఇంక్రీజ్ చేసేస్తుంది. ఆటోమేటిక్గా మీరు గమనించినట్లయితే మనము రైస్ ఎక్కువగా తిన్నట్లయితే ఏమవుతుందంటే డైరెక్ట్గా బ్లడ్ షుగర్ లెవెల్స్ ఇంక్రీజ్ అయిపోతాయి. ఎందుకంటే బ్లడ్లోకి డైరెక్ట్గా గ్లూకోజ్ వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినప్పుడు ఇన్సులిన్ ప్రొడక్షన్ జరగదు. దానికి తగినట్టుగా పారలల్గా ఇన్సులిన్ ప్రొడక్షన్ జరగాలి. ఇప్పుడు ఒక ఐటమ్ను లోపలికి పంపించినప్పుడు దానిలో ఉన్నటువంటి గ్లూకోజ్ వెళ్తుంది శరీరంలోకి. వెళ్ళినప్పుడు ఏం చేస్తుందంటే దాంతో ఇది బ్లడ్లోకి కలవాలన్నప్పుడు బ్లడ్లోకి ఎంత కావాలో అంత తీసుకుంటుంది. అది ఎక్సెస్ అయిపోతే ఏమవుతుంది, ఇన్సులిన్ దాన్ని ఇది చేయలేదు. అప్పుడు ఏమవుతుంది నాకు తెలియదు, పోను వదిలేస్తుంది. వదిలేస్తే అప్పుడు ఏమవుతుందంటే బ్లడ్లో ఆటోమేటిక్గా గ్లూకోజ్ లెవెల్స్ ఇంక్రీజ్ అయిపోతాయి. ఎప్పుడైతే గ్లూకోజ్ లెవెల్స్ ఇంక్రీజ్ అయిపోతే అట్లీస్ట్ నువ్వు నడకనానా ద్వారా, ఫిజికల్ యాక్టివిటీ ద్వారానా దాన్ని ఎక్స్పెండిచర్ చేయాలా. నువ్వు అట్లా లేకుండా కూర్చొనేసే ఉండి తింటా ఉన్నావు అంటే ఏమవుతుందంటే అది బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ ఇంక్రీజ్ అయిపోతాయి. ఇంక్రీజ్ అవ్వడం వల్ల డయాబెటీస్ అనేది కంపల్సరీగా అది ఎవరికైనా అటాక్ అయిపోతుంది. ఇప్పుడు టైప్ 2 డయాబెటీస్ అనేది ఎక్కువ చూస్తూ ఉంటాం మనము. అదంతా కూడా లైఫ్ స్టైల్ డిసార్డర్స్ వల్ల ఎక్కువగా వస్తుంది టైప్ 2 డయాబెటీస్ అనేది. ఇంకా జూనియల్ డయాబెటీస్ అంటే వంశపారంపర్యంగా పిల్లల్లో వచ్చేటటువంటి డయాబెటీస్ అది. ఇకపోతే మధ్య వయసులో ఉండే వాళ్ళకు డయాబెటీస్ వస్తుంది, అది కూడా టైప్ 2 డయాబెటీస్ అని చెప్పుకోవచ్చు, మధుమేహము. ఇలావన్నీ కూడా మనం తగ్గించుకోవాలంటే ఈ యొక్క గోధుమలు, ఈ యొక్క వరి అన్నం ఎక్కువగా తగ్గించుకోవాలి. మనం వరిని తగ్గించేసి దాని ప్లేస్లో చిరుధాన్యాలను ఎక్కువగా వాడుకుంటూ ఉంటే అట్లీస్ట్ వారంలో 4-5 రోజులు చిరుధాన్యాలతోనే మనకి అన్నీ తెలుసు. చిరుధాన్యాలతో రకరకాలైన ఆ సంగటని, రాగి సంగటి, రాగి అంబలి, రాగి జావా, రాగితో కుడుములు, రాగితో పెసరట్లు, రాగితో అన్ని రకాలైనటువంటి ఆహార పదార్థాలు రకరకాలుగా తయారు చేసుకోవచ్చు. బట్ మళ్ళీ చెప్తాను నేను వాటి గురించి కూడా, ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవచ్చు చిరుధాన్యాలతో అనేటటువంటి విషయము. ఈ చిరుధాన్యాలు ఎందుకు, దీంట్లో కూడా కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి కదా, దాన్ని ఎందుకు మనము ప్రిఫర్ చేస్తున్నామంటే ఒకే ఒక కాన్సెప్ట్ ఏంటంటే ఈ చిరుధాన్యాల్లో ఉన్నటువంటి ఈ కార్బోహైడ్రేటు అంత ఈజీగా సర్క్యులేట్ బాడీలోకి డైరెక్ట్గా అబ్జర్వ్ అవ్వదు. అదేమవుతుందంటే అంచెలంచెలుగా విడుదల చేస్తుంది కార్బోహైడ్రేట్స్ని, అంటే గ్లూకోజ్ని అంచెలంచెలుగా విడుదల చేస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే మన ఎక్స్పెండిచర్ జరుగుతూ ఉంటుంది, ఆటోమేటిక్గా అది కూడా రిలీజ్ చేస్తూ ఉంటుంది, ఏది ఇన్సులిన్ ప్రొడక్షన్ కూడా ఉంటుంది. అప్పుడు మనకి ఏమవుతుందంటే అంత షుగర్ లెవెల్స్ బాడీలో, బ్లడ్లో అంత డైరెక్ట్గా రాదు. అదొక అడ్వాంటేజ్. కొన్ని ఇష్యూస్ని మనం చూస్తూ ఉంటాం, మనకే తెలుసు అవన్నీ కూడాను. కొన్ని గమనిస్తూ ఉంటాం పల్లెల ప్రాంతాల్లో అయితే, పట్టణంలో కూడా అట్లే ఉన్నారు. లోయర్ మిడిల్ క్లాసు, చిన్న తరహా వాళ్ళకందరికీ కూడా ఇటువంటి ఆహారంలో కూడా డెఫిసిట్స్ కూడా కనిపిస్తున్నాయి మనకి. ఈ చిరుధాన్యాల్లో ఇది ఫోటో సెన్సిటివ్, అంటే పుష్పించడానికి నిర్దిష్టమైనటువంటి ఫోటో పీరియడ్ అంటారు. ఇట్లాంటివంతా ఏమీ అవసరం లేదు. ఎంత సర్వకాలాల్లో ఇది పండుతుంది, వాతావరణ మార్పులకు తట్టుకోగలుగుతుంది. తక్కువ ఖర్చుతో నిస్సారవంతమైనటువంటి నేలల్లో కూడా ఈ పండించేటటువంటి పంట అని చెప్పుకోవచ్చు. ఇకపోతే ఈ వరిగడ్డి పెంచడానికి ఈ యొక్క మనం నీటిపారుదల కూడా తక్కువగా ఉంటుంది. ఇక దీంట్లో స్మార్ట్ ఫుడ్స్ అని కూడా చెప్పచ్చు. చిరుధాన్యాలతో తయారు చేసేటటువంటి ఫుడ్స్ అన్నిటి కూడా స్మార్ట్ ఫుడ్స్ అనేసి కూడా మనము పలకచ్చు. అంతేకాకుండా ఈ చిరుధాన్యాల వల్ల ఏమవుతుందంటే సూపర్ ఫుడ్స్ అని కూడా చెప్పచ్చు. దీన్ని ముఖ్యంగా సాధారణంగా ఈ ఒక స్టడీ చేశారు. ఒక పరిశోధనలో ఏం తెలియదంటే బియ్యం ఎక్కువగా, అంటే రైస్ ఎక్కువ కన్జ్యూమ్ చేసే వాళ్ళకి, చిరుధాన్యాలతో ఎక్కువ కన్జ్యూమ్ చేసే వాళ్ళకి డిఫరెన్స్గా రెండు చూసినట్లయితే దీంట్లో పెరుగుదలలో 26 నుంచి 36% వరకు ఎక్కువగా ఉంది అనేటటువంటి ఇది ఒక విషయాన్ని వాళ్ళు గమనించడం జరిగింది. అలాగే మనకి రీసెంట్గా మనకు వచ్చినటువంటి కోవిడ్-19 అటువంటి టైంలో కూడా మనము ఈ యొక్క ఇమ్యూనిటీ బూస్టర్స్ లాగా ఈ యొక్క చిరుధాన్యాలని మనము ఎక్కువగా మాల్ట్ తాగడము, చిరుధాన్యాల మాల్ట్ అన్ని రకాలు. ఇప్పుడు ఏంటంటే ఈ చిరుధాన్యాలు కేవలం చిరుధాన్యాలలాగే తినకూడదు. దీన్ని ఏం చేయాలంటే చిరుధాన్యాలతో పాటు పల్సెస్, ఆయిల్ సీడ్స్, నట్స్. పల్సెస్ అంటే ఏంటి, పప్పు ధాన్యాలు, చిరుధాన్యాలు, పప్పు ధాన్యాలు, అలాగే ఆయిల్ సీడ్స్, 3 కలిపి రకరకాలైనటువంటి ఆహార పదార్థాలు తయారు చేసుకున్నట్లయితే మనకి మంచిగా పుష్కలమైనటువంటి ఒక
మంచి సూపర్ ఫుడ్గా తయారవుతుంది. అట్లాంటి ఫుడ్లు మనం తయారు చేసుకుని తినేటట్టుగా మనము అలవర్చుకోవాలి. ఇది కొంతమంది కొంత టైం పడుతుంది, బట్ స్లోగా ఇది ప్రాక్టీస్ చేస్తూ వచ్చినట్లయితే మన లైఫ్ స్టైల్ మొత్తం మారిపోతుంది. చాలా కాలం బతికేదానికి అవకాశం ఉంటుంది. బతకడం అంటే ఇన్ ద సెన్స్ మనము లైఫ్ స్టైల్ మార్చుకోవడమే.